హాస్పిటల్కి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్ అందించారు. శ్రీతేజ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై తెలంగాణలో నో బెనిఫిట్ షోస్, అవేమైనా దేశభక్తికి తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా? మెసేజ్ ఓరియంటెడ్ సినిమా విషయం వేరు. పుష్ప 2 నేను కూడా చూశాను. ఇకపై చారిత్రక తెలంగాణ సినిమాను తప్ప తెలుగు సినిమాలు చూడను. 3 గంటల సినిమా సమయంలో చాలా పనులు చేసుకోవచ్చు. మేం కూడా క్షమాపణ చెప్తున్నాం. సినిమాతో యువత చెడిపోతుంది. ఇకపై తెలంగాణలో నో బెనిఫిట్ షో, నథింగ్. సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటికి వెళ్ళొద్దు. షోలు చేయడానికి బయటికి వచ్చి ఓపెన్ టాప్ కార్లో తిరగవద్దు. ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావద్దు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం. అందరు హీరోలు, ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయాలి అని అన్నారు.